ఒక్కసారి రూట్ మ్యాప్ని అయితే ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఫస్ట్ రోజు అంటే రేపు సాయంత్రము 9 ఆగస్టు శనివారం రోజు రేపు సాయంత్రం నారాయణపేటలో మనం కర్ణాటక నుంచి ఈ యొక్క కలశ యాత్రను అయితే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా బాలప్ప యాదవ్, అదేవిధంగా ఇన్ఛార్జ్గా వెంకట నరసయ్య యాదవ్ గారు ఉన్నారు. సో ఈ నారాయణపేట ఏరియాలో ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి దీంట్లో యాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు. అదేవిధంగా సెకండ్ డే తీసుకుంటే 10 ఆగస్టు సండే రోజు నారాయణపేటలో ఈ యొక్క యాత్ర ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ 10 గంటలకు భారీ స్థాయిలో ఈ యొక్క ర్యాలీ అయితే కొనసాగుతుంది. సో ఇది ఎక్కడికి చేరుకుంటుందంటే మహబూబ్నగర్ వరకు, ఆ రోజు నైట్ వరకు మహబూబ్నగర్ చేరుకుంటుంది. సో మనకు డే 3 వచ్చేసి 11 ఆగస్టు మండే రోజు మహబూబ్నగర్లో 10 గంటలకు యాత్ర కొనసాగి అక్కడి నుంచి కల్వకుర్తికి చేరుకుంటుంది. కల్వకుర్తిలో సాయంత్రం 4 గంటలకు కల్వకుర్తిలో కూడా భారీ స్థాయిలో యాత్ర అయితే కొనసాగుతుంది. సో ఈ కల్వకుర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాత్రలో పాల్గొనవచ్చు. సో ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా లక్ష్మీ నరసింహ యాదవ్, లాలు యాదవ్, అదేవిధంగా ఇన్ఛార్జ్గా డి వెంకట నరసయ్య యాదవ్ గారు అయితే కొనసాగుతారు.